ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుర్తతే సతీఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతుంది, వాళ్ళ యోగ క్షేమాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము 1, 3, 4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 4, అవమానాలు 3. మరి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు, డబ్బు సంపాదిస్తుంటారు, కానీ నిలబడవు. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటుంది పోతుంటుంది. ముఖ్యంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా కళ్యాణ యోగం అంటారు. కళ్యాణ యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కళ్యాణ యోగం అనగా భార్య కాలు పెట్టిన కానించి ఇలా కుటుంబంలో చేయాల్సిన పనులు, కార్యక్రమాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. అంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకమే మార్పు వచ్చేస్తుంది. ఊహించని మార్పు, ఊహించని సంఘటన, అది ఇలా జాతక విధానంలో కనబడుతుంది. మరి ఈ మిథున రాశి వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే అంత వెలుగు అనేది పెద్దగా కనబడతలేదు. ఎందుకంటే జ్ఞాపక శక్తులు కానీ, విద్యారంగంలో బ్రేక్ కావటం కానీ, చదివిన చదువుకి మనం రాసిన పరీక్ష రాసిన దాని వలన బ్రేక్ అయిపోవటం కానీ, మొత్తం అన్ని సబ్జెక్టులు కరెక్ట్గా వచ్చి ఒక్క చిన్న సబ్జెక్టులో బ్రేకప్ కావటం కానీ, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. దాంతోపాటు ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు చేతిగాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మీకన్నా చిన్న వాళ్ళు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిపోతున్నారు. మీ డైరెక్షన్ ఏరియా వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది, కానీ మీ డైరెక్షన్ మీకు అనేది సక్సెస్ కావట్లేదు. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి. మార్పులు అంటే ఉద్యోగంలో మళ్ళా డెవలప్మెంట్ చేయటం, మళ్ళీ ఇప్పుడు చేసే ఉద్యోగంలో నుంచి మళ్ళీ ఇంకో ఉద్యోగానికి మార్పులు రావటం, మళ్ళీ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయటం, అలాంటి మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. మీకు అది ఊహించని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. అంటే ఫలాని టైంలో మీరు ఉద్యోగపరంగా ఫలాని దుక్కునికి వెళ్తారని కూడా మీరు ఊహించరు. ఆ ఊహించని సంఘటనే మీకు ఎదురవుతుంది. అది మీకు మంచిగా జరుగుతుంది, చెడుకేం లేదు. దానివల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది. మరి సంతాన విధానంలో చూసుకుంటే కొంచెం ప్రాబ్లం కనబడుతుంది. సంతానం చెప్పిన టయానికి రాకోకుండా మీరు ఊహించుకుంటారు కదా, ఫలానా టైంలో సంతానం రావాలని మీరు ఊహించుకుంటారు కదా, ఆ ఊహించుకున్న టైంలో మీకు సంతానం రాకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే సంవత్సరానికి 2 పంటలు మంచి విధంగా 2 సెట్ అవుతాయి. దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయ రంగంలో కూడా చాలా వరకు మీరు అనుకున్న విధంగా 2 పంటలు వస్తాయి. దాంట్లో కూడా అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. కాబట్టి దాంట్లో కొంచెం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం చేసే పని, మనం చేసే కష్టానికి దాంట్లో ఇంకా ప్రతిఫలం ఉండాలి అంటే దాంట్లో ఇంకా కొంచెం కృషి చేస్తేనే ప్రతిఫలం అనేది ఎదురవుతుంది. ఆ ప్రతిఫలం ఎదురైన కాడి నుంచి మీకు డెవలప్మెంట్ అనేది ముందుకు వస్తుంది. మరి వ్యవసాయదారులు ఈ విధంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా
రాజకీయ ఫలితం ఉండవలసిన వాళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కొన్ని పెద్ద కొన్ని సంఘటనలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకు కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసే పెద్ద డిపార్ట్మెంట్లో కూడా పెద్ద మార్పులు, పెద్ద చేంజెస్ అతి వేగంగా ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్నని ఆశీర్వాదం తీసుకోండి, వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి మీరు చేయాల్సింది అన్నదానం చేయాలి. అన్నదానం అనేది చాలా గొప్పది. అన్నదానం చేసుకుంటే మీ జీవితానికి అనేది ఒక మార్గం, పరమార్గం అనేది ఎదురవుతుంది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మరి మీ జాతక విధానంలో చూసుకుంటే, ప్రేమారంగంలో చూసుకుంటే మీరు ఈ సంవత్సరంలో ఏది అనుకుంటారో అది మీకు 100% మీకు కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలే కనబడుతున్నాయి. మీరు ప్రేమించే అమ్మాయిలు కానీ, అబ్బాయిల్ని ప్రేమించే అబ్బాయిలను కానీ మీరు ఏ విధంగా మీరు ఊహించుకుంటారో తప్పకుండా కళ్యాణ ప్రాప్తి యోగం అనేది చాలా వరకు బాగుంది. మీరు ఊహించని పరంగా, మీరు ఊహించని విధానం ప్రకారంగా తప్పకుండా మీకు ఎదురయ్యే మార్గాలు కూడా అతి వేగంగా మీకు కనబడుతున్నాయి. కానీ మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. మరి ఇది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉన్నాయి. మీకు ఈ ప్రాబ్లం ఎందువల్ల అంటే మీ మీద కొంత శని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. శని ప్రభావం వలన మీరు ఎన్ని రోజులు లక్ష్మి సంపాదించినా, ఎన్ని రోజులు డబ్బు సంపాదించినా కూడా యథావిధిగా వస్తుంటుంది. మరి మీకన్నా చిన్న వాళ్ళు, మీ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిపోతున్నారు. మరి మీరు పెద్దగా ఎదిగింది లేదు, కిందకి పోయింది లేదు. మరి ముఖ్యంగా పూజా బలంలో చూసుకుంటే, ఆ పూజా బలంలో మీకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా జై శ్రీరామ్, రాముల వారు చాలా గొప్ప దేవుడు. మనకి ఆ భగవంతుణ్ణి మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, భార్యాభర్తల్లో ఒక మంచి స్పందన వస్తుంది. మీరు చేసే బిజినెస్లలో, మీరు చేసే వ్యాపారాలలో కొన్ని డెవలప్మెంట్లు, కొన్ని కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఆ శ్రీరాముడిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన దరిద్రము దోషము పోతుంది, లక్ష్మి నిలబడుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు 100% వరకు కరెక్ట్గా విజయవంతం అయ్యే మార్గం కనబడుతుంది. ముఖ్యంగా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది చూసి, మీ స్థితిగతులన్నీ చూసి, మీ జాతకం యోగం వేసి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.